ఈ చర్చ్కు చాలాసార్లు వచ్చినాం, పాస్టర్ల మీటింగ్కి వచ్చాం, మీ మధ్యలోకి రాలేదు. కాబట్టి ప్యారెస్ని నేను తమ్ముడు అని పిలుస్తాను. చాలా చక్కని వ్యక్తి, యథార్థపరుడు, కష్టజీవి, చాలా మంచి సేవ చేసే వ్యక్తి నాకు తెలుసు. కాబట్టి మీరు అట్టి దైవజనుడు కలిగి ఉండడము మీరు లక్కీ. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 122వ కీర్తన 1వ వచనం చదువుదాం. సమయం తక్కువ. చాలు. నేను ఇక్కడ 3 విషయాలు చెప్పబోతున్నాను. ఒకటి దేవుని మందిరం గురించి, రెండవది దేవుని యొక్క దాసుని గురించి, మూడవది నీ గురించి. ఈరోజు మనం 3 విషయాలు తెలుసుకుంటాం. ఒకటి దేవుని మందిరం గురించి, ఒకటి దేవుని దాసుల గురించి, మూడవది ఏంటిది? ఎవరి గురించి? నా గురించి అనండి. ఎవరి గురించి? నా గురించి. మనమేంటి మరి అనేది కూడా తెలుసుకుందాం. చాలామందికి తెలియదు మనం ఏంటి. చూడండి, దావీదుతో జనులు వచ్చి అన్నప్పుడు, దేవుని మందిరంకి వెళ్దామని చెప్పేసి అన్నప్పుడు దావీదు ఏం చేసినాడట? ఏం చేశాడు? మీరు చాలా చక్కగా ఇందాక కీర్తన చెప్పినారు. ఏం చేసినాడు దావీదు? సంతోషించినాడు. సంతోషించి ఏం చేసినాడు? దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని మందిరానికి వెళ్ళినాడు. దేవుని మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినంతో సమానమని ఆయనకు తెలుసు. దేవుని మందిరంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటాయని ఆయనకు తెలుసు. ఆయనను గొర్రెలు కాసుకునేవాడిని దేవుడు రాజుగా చేసినప్పుడు దేవుని ప్రేమించినాడు, దేవుని మందిరాన్ని ప్రేమించినాడు. ముఖ్యంగా దేవుని మందిరంలో ఏముంటుంది చెప్పండి? దేవుని మందిరంలో ఏముంటుంది? దేవుడు ఉంటాడు. ఎవరుంటారు దేవుని మందిరంలో? అందరూ గట్టిగా చెప్పండి అమ్మ. దేవుడి మందిరంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుని మందిరంకు మనం రావాలి. ప్రతి ఆదివారము దేవుని మందిరానికి రావాలి. ఆదివారం కొందరు పెళ్ళిళ్ళకి వెళ్తారు, కొందరు చావులకు వెళ్తారు, కొందరు అటు ఇటు ఎటో వెళ్తూ ఉంటారు. పక్కోళ్ళు చచ్చిపోయినరు, ఇంకా ఏంది పక్కకేమో అవుతుందని చెప్పేసి దేవుని మందిరానికి రారు. కానీ దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో మరి ఎందుకు రావాలి? దేవుని మందిరంలో నుంచి మనకు లాభాలు ఏంటి? ప్రతి ఆదివారం సమయానికి దేవుని యొక్క మందిరానికి రావాలి. వచ్చి ఆరంభ ప్రార్థనకు మనం ఉండాలి. 36వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే చదువుదాం. 36వ కీర్తనే. దేవుని యొక్క మందిరం యొక్క సమృద్ధి వల్ల మేము సంతృప్తి నందుచున్నాం. దేవుని మందిరంలో ఫస్ట్ ఏముంటుందంటే సమృద్ధి ఉంటుంది. దేవుని మందిరంలో ఏముంటుందట? ఇంకొచ్చట మలాకిలో ఉన్నది, మీ దశమ భాగములన్నీ కూడా దేవుని మందిరానికి తీసుకురండి, నా మందిరములో ఆహారం ఉండినట్లు అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ దేవుని మందిరంలో సమృద్ధి ఉన్నదట. ఇక్కడ కనిపించినప్పుడు ఏముంది? ఇక్కడ ఏం కనిపించింది? రాగానే ఏం కనిపించింది? కార్పెట్లు, చైర్లు, అయ్యగారు, అంతే. ఇంకా ఏం కనిపించలేదు. కానీ దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. దేవుడు మందిరానికి మనం వచ్చినప్పుడు మనకు సమృద్ధి ఇస్తాడట. సమృద్ధి అంటే ఎక్కువగా అబౌండెంట్ బ్లెస్సింగ్ అంటారు. కాబట్టి సమృద్ధి మనకు దేవుడు ఇస్తారట. ఎలాంటి సమృద్ధి అంటే మనం చేసిన కష్టార్జితం మనకు అనుభవించేటట్లుగా చేస్తాడు. మనం చేసినటువంటి కష్టము ఏం చేస్తాడంటే దేవుడు బ్యాంకులో దాచుకునేటట్లుగా చేస్తాడు. మన బ్యాంకులో డబ్బులు ఎక్కువయ్యేటట్లుగా చేస్తాడు. ఎట్లా ఎక్కువైతాయి? చేసిన కష్టార్జితం మిగులుతుంది. మిగిలింది బ్యాంకులు వేస్తే మన అకౌంట్లో బ్యాంకులో డబ్బులు ఎక్కువైతూ ఉంటాయి. అంటే అట్లా దేవుని యొక్క సమృద్ధి వస్తుంది. మనకు దేవుడు ఆరోగ్యం ఇస్తే మనం 30 రోజులు కూడా పని చేసుకుంటాం, అప్పుడే మనకు జీతం వస్తుంది. మనకు ఆరోగ్యము మంచిగా లేకపోతే, దేవుడు ఆరోగ్యం బాగా చేయలేకపోతే మనము కష్టం చేయలేము, మన బ్యాంకులో డబ్బులు ఇంక్రీజ్ కావు. కాబట్టి దేవుని యొక్క మందిరంలో సమృద్ధి ఉన్నది. ఆ సమృద్ధి వలన మనం ఎట్లాంటి సంతృప్తి పొందుతాం అంటే దానివల్ల తృప్తి పొందేటంతగా డబ్బు దేవుడు మనకిస్తాడు. చూడండి, ఇక్కడ పచ్చని ఒలివ మొక్క వలె ఉందును. దేవుని మందిరంలో నేను పచ్చని ఒలివ మొక్క వలె ఉందును. దేవుని మందిరానికి వస్తే ఆరోగ్యం, సాతాను శక్తుల చేత నానావిధ రోగముల చేత దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు
పాటల ద్వారా స్తుతి ఆరాధన మనం చేస్తూ ఉంటే, స్తుతి ఆరాధనలో పాలు పొందుతూ ఉంటే దేవుడు మన మధ్యలోకి వచ్చి మన రోగములను బాగు చేస్తాడు, మనకున్నటువంటి సాతాను శక్తులను వెళ్ళగొడతాడు, మంత్రశక్తులను దూరపరుస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని మందిరంకి రావాలి. దేవుని మందిరంకి రావాలి. దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. ఇంకా చూసినట్లయితే కీర్తనలు 23:5 నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే మనకు ఎటువంటి బ్లెస్సింగ్స్ వస్తాయంటే, మనకు ఎటువంటి ఆశీర్వాదం వస్తాయంటే, ఎటువంటి ఆశీర్వాదం వస్తారట? గిన్నె నిండి పొర్లేటంతగా, గిన్నె నిండి పొర్లేటంతగా ఆశీర్వాదం వస్తాయి. కాబట్టి అంటే ఎక్కువగా ఆశీర్వాదం వస్తాయి. మనకు దేవుని మందిరంలో సమృద్ధి దొరుకుతుంది. మనకు దేవుని మందిరంలో ఏమవుతుందట? గిన్నె నిండి పొర్లేటంత ఆశీర్వాదం వస్తుందట. దేవుని మందిరంలో మనకు ఆరోగ్యం వస్తుందట, ఆరోగ్యం వస్తుందట. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 92:13 కీర్తన మనం చూసినట్లయితే, దేవుని మందిరంలో నాటబడిన వారై వారు వరిదిలుదురు. మనము దేవుని మందిరములో నాటబడిన వారిగా ఉండాలి. నాటబడిన వారిగా. చెట్టు ఒక చోట నాటబడితే అది ఎక్కడికైనా వెళ్తుందా? మీరు చెప్పండి అమ్మా. చెట్టు ఎక్కడైనా నాటబడితే అది ఎక్కడికైనా వెళ్తుందా? మల్లెపూల చెట్టు ఆడలు పెట్టుకుంటూ ఉంటారు, పూల చెట్లు పెట్టుకుంటూ ఉంటారు, మగవారు కొబ్బరి చెట్లు పెడతా ఉంటారు, ఇంకా పండ్ల చెట్లు పెడతా ఉంటారు. అది ఒక్కసారి పెట్టినామంటే ఎక్కడికైనా వెళ్తుందా? అది ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. మనము కూడా దేవుని మందిరములో ఎల్లప్పుడూ కూడా కనబడాలి. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఉండాలి. ఇక్కడ ఉపవాస ప్రార్థన అయినా, గొలుసు ప్రార్థన అయినా, సహవాస ప్రార్థన అయినా, ఎవరి ఇంట్లో కూటమైనా, కృతజ్ఞత కూటమైనా, బర్త్డే అయినా, మీటింగ్లైనా, ప్రతి ఆదివారం కూడా మనం ఎక్కడ కనబడాలా? దేవుని మందిరంలో కనబడాలా. దేవుని మందిరంలో నాటబడితేనట, కనబడితేనట, ఎక్కువగా దేవుని మందిరంకి వస్తేనట మనం వర్ధిల్లుతామట, విస్తరిస్తాము, గొప్ప చేస్తాడట దేవుడు మనం. కాబట్టి చూడండి, చెట్టు మొట్టమొదలు మనం పెట్టినప్పుడు పెరుగుతుంది. చెట్టు పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఏమవుతుంది? అక్కడ పుష్పాలు వస్తాయి. పుష్పంలో వచ్చిన తర్వాత పువ్వులు వస్తాయి అన్నట్లు. పువ్వులు వచ్చిన తర్వాత పండ్లు అవుతాయి. పండ్లు వచ్చిన తర్వాత ఏమవుతుంది? అందరి దృష్టి ఆ చెట్టు మీదనే ఉంటుంది. కాబట్టి మనము దేవుని మందిరంలో నాటబడిన వారమైతే పెరుగుతాం, ఆత్మీయ జీవితంలో పెరుగుతాం, పుష్పిస్తాం. మంచి గుణములతో మనము అనేకులను ఆకర్షించి దేవుని మందిరానికి తీసుకొచ్చే వారిగా మనం ఉంటాం. ఈ రోజులో సువార్త చెప్తే ఎవరు రారు. మన జీవితమే సువార్తలాగా ఉండాలి. యేసుప్రభులాగా మాట్లాడాలి, యేసుప్రభులాగా జీవించాలి, యేసుప్రభులాగా పవిత్రంగా ఉండాలి, యేసుప్రభులాగా పనులు చేయాలా, యేసుప్రభులాగా సహాయం చేయాలా, యేసుప్రభులాగా ప్రార్థన చేయాలా, యేసుప్రభులాగా ఇతరులకు సువార్త చెప్పాలి. అప్పుడు ఆకర్షించబడి అందరూ నీ ద్వారా దేవుని మందిరానికి వస్తారు. ఫలాలు లాస్ట్గా ఫలాలు ఇస్తారు. ఫలాలు దేవుని కొరకు మనం ఫలిస్తాం, మన కుటుంబం కొరకు ఫలిస్తాం, దేవుని రాజ్యం కొరకు మనము ఫలాలిచ్చి ఫలించగలము. అదే రీతిగా వర్ధిల్లుతాం. అట్లా దేవుని మందిరంలో ఎప్పుడు కూడా కనబడాలి. ఎవరు రాకున్నా ఫలానమ్మ వస్తుంది ముందుగా అని దేవుని యొక్క దాసుని దృష్టిలో మనం ఉండాలి. సమయానికి రావాలి, ప్రతిసారి రావాలి. అయితే వర్ధిల్లుతాం. కొందరు కుండీలో నాటబడిన చెట్లలాగా ఉంటారు. కొన్ని చర్చిలో కుండీలు పెడతారు. మన చర్చిలో కుండీల చెట్లు పెట్టలేరు. బయట ఆదివారం వచ్చినప్పుడు ఏం చేస్తారు? అవి కుండీల చెట్లు లోపల పెడతారు. మళ్ళా ఆదివారం అయిపోగానే వాటిని తీసుకుపోయి బయట పెడతారు. చూడండి, కుండీలో నాటబడినటువంటి చెట్లు ఏమవుతాయంటే పెరగవు, పుష్పించవు, ఫలించవు, వర్ధిల్లవు. ఎంత పెట్టినామో అంతే ఉంటుంది. కాబట్టి మనం కుండీలో నాటబడినటువంటి చెట్టులాగా ఉండక, కుండీలో నాటబడిన చెట్టు అంటే ఏంటంటే ఇక్కడ ఈ మందిరంలో ఉండక మనం ఏం చేస్తామంటే ఒకరోజు ఆ చర్చ్, ఇంకో రోజు ఇంకో చర్చ్కి వెళ్తూ ఉంటాం. వాళ్ళు కుండీలో నాటబడినటువంటి చెట్లు. వారు పుష్పించరు, ఫలించరు, అభివృద్ధి అనేది వారి జీవితంలో ఉండదు. వారు వర్ధిల్లరు. ఎందుకంటే వారు ఏ దేవుని సేవకుని నమ్మరు, ఏ మందిరాన్ని నమ్మరు. అలాంటి వారిని దేవుడు కూడా నమ్మడు, దేవుడు ఆశీర్వదించాడు. ఈ సంఘమునకు వస్తున్నటువంటి మనము ఈ సంఘమును నమ్మాలి, ఈ మందిరమును నమ్మాలి, దేవుని యొక్క సేవకుని నమ్మాలి. అయితే మనము మందిరంలో నాటబడితే అప్పుడు ఏం జరుగుతుందంటే మనము వర్ధిల్లుతాం.
ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి మందిరం గురించి. భక్తులు దేవుని మందిరంలో ఆవరణం చూడవలనని వారు ఆశపడి ఉన్నారు. మనమైతే దేవుని యొక్క సన్నిధిలో దగ్గరగా ఉంటున్నాం. దేవుని మందిరంకు రావాలి. చూడండి, మందిరం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంది? సమృద్ధి. తృప్తి పొందంత సమృద్ధి దేవుడు ఇస్తాడు. మన గిన్నె నిండి పొలుతా అంత ఆశీర్వాదం ఇస్తాడు. మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఇంకా ఏం చేస్తాడు? మందిరంలో నాటబడితే పుష్పించేటట్లుగా చేస్తాడు, ఫలించేటట్లుగా చేస్తాడు, వర్ధిల్లేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా మనము దేవుని యొక్క మందిరం గురించి చూసుకుందాం. కాబట్టి ఈరోజు నుంచి మనము దావీదులాగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తాం. దేవుని మందిరాన్ని ప్రేమిస్తాం, వస్తాం. దేవుని మందిరంలో వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా మనము పొందుకుందాం. ఇంకా దేవుని యొక్క మందిరం నుంచి ఏమొస్తా అంటే 118వ కీర్తన 26వ వచనములో మందిరములో నుండి దీవెనలు వస్తాయి. ఎట్లా వస్తాయి దీవెనలు? దేవుని సేవకుని ద్వారా. దేవుని సేవకుడు సంఖ్యాకాండము 6:22-27 వచనమునకు మనం చదివినట్లయితే ఆ సేవకుడు ఇలాగూ దీవించవలను, ఇలాగూ దీవించవలను, దేవుడి నుండి దీవించునుగాక అంటే అక్కడ అనేక మాటలు ఉన్నాయి. దయచేసి ఒకసారి చదువుతారా? 22వ యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను కాపాడునుగాక, సన్నిధి ప్రకాశింపజేయునుగాక, కరుణించునుగాక, నీ సన్నిధి కాంతి ఉదయింపజేయునుగాక, సమాధానము కలగజేయునుగాక, అట్లు వారు ఇశ్రాయేలు మీద దీవించటం వలన నేను వారిని ఆశీర్వదించదను. హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని యొక్క దాసులు దీవిస్తే మనము దీవించబడతాం. దేవుని యొక్క దాసులు ఆశీర్వదిస్తే మనం ఆశీర్వదించబడతాం. మంచి ఆరోగ్యం కలుగునుగాక అంటాడు, దేవుడు మనకిస్తాడు. దీవెనలతో నింపబడునుగాక అంటాడు, దేవుడు మనకిస్తాడు. మనము చదువులో ఎదగాలని దేవుని యొక్క దాసులు దీవిస్తే పిల్లలు చదువులో ఎదుగుతారు. ఉద్యోగం కొరకు దేవుని యొక్క దాసులు నీకు ఉద్యోగం వచ్చునుగాక అంటే వస్తుంది, రోగం పోవునుగాక అంటే పోతుంది. చూడండి, దేవుని యొక్క దాసులు దీవిస్తే దేవుడు దీవిస్తాడు. అందుకోసమే దేవుని దాసులు కలిసినప్పుడల్లా మనల్ని ఏమంటారు చెప్పండి? గాడ్ బ్లెస్ యూ అంటారు. ఏమంటారు? గాడ్ బ్లెస్ యూ అంటారు. గాడ్ బ్లెస్ యూ అంటే అందులో అన్ని సర్వ దీవెనలు ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క దాసులు దేవుని మందిరం నుంచి మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. దేవుడి మందిరం నుంచి దేవుడు మనల్ని దేవుని యొక్క దాసులు దీవిస్తే మనము దీవించబడతాం. చూడండి, మీరు గమనించండి, వచ్చిన నుంచి ఎన్నిసార్లు దేవుని యొక్క దాసులు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అంటాడో ఒక్కసారి గమనించండి. చాలాసార్లు అంటాడు, మనం గమనించము. దేవుని యొక్క దీవెనలు మనకు వస్తూ ఉంటాయి. చూడండి, ఇంకా చూసినట్లయితే హెబ్రీ 13:17 వచనంలో దేవుని సేవకుని మాట వినాలి, వారికి మనము లోబడి ఉండాలట. దేవుని సేవకుని మాట ఏం చేయాలమ్మా? మనం అందరం కూడా దేవుని సేవకుని మాట వినాలి, ఆయనకు లోబడి ఉండాలి. అందరూ కూడా చెప్పండి, దేవుని సేవకుని మాట ఆయనకు లోబడి ఉండాలి. దేవుని మాట సేవకుని మాట వినాలా, సేవకునికి లోబడి ఉండాలి. అందరు చెప్పినవి వింటారు. ఎందుకు? అయ్యగారితో దేవుని మందిరంలో మీరు గడిపేది 2 గంటలే. 6 గంటల కొందరు అరగంట ఆలస్యం, కొందరు గంట ఆలస్యం, కొందరు గంటన్నర ఆలస్యం, కొందరు అరగంటనే గడుపుతారు. కాబట్టి దేవుని యొక్క దాసునితో సావాసం తగ్గిపోతుంది. కాబట్టి అందుకోసమే టైంకు రావాలని చెప్తున్నాను. బయట మనం లోకంలో ఎక్కువసేపు ఉంటాం. 2 గంటలు తీసేస్తే మిగిలినవి 24 గంటల నుంచి 22 గంటలు లోకంలో ఉంటాం. దేవుని దాసుని మాట వినం. ఆయన చెప్పింది పట్టించుకోము. అత్త చెప్పిందో, మామ చెప్పిందో, ఎవరింకా అన్న చెప్పిండని, అక్క చెప్పిండని, ఫలనలేదని, ఫలనలాదని వాళ్ళ మాటనే వింటాం.
ఏదైనా బాగలేనప్పుడు పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని దేవుని యొక్క దాసులు చెప్తే అట్లా చేయాలి. ఏదన్నా చదువుకుంటున్నప్పుడు పలాని స్కూల్లో చేర్పించండి, పలాని కోచింగ్లో చేర్పించండి అని చెప్పేసి వారు చెప్పినప్పుడు వారి మాట వినాలి. వారు దేవుని యొక్క వాక్యము ఇక్కడ బోధిస్తూ ఉంటారు. ఆయన సొంత మాటలు ఏం చెప్పాడు. ఆయనకి ఎంత కష్టం ఉన్నా, బాధలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, ఏమీ భార్య సమస్య ఉన్నా, పిల్లల సమస్య ఉన్నా, సంఘముల సమస్య ఉన్నా మీకు చెప్పాడు, దేవునికి చెప్పుకుంటాడు. కానీ ఏం చేస్తాడు ఆయన? దేవుని మాటలే చెప్తాడు. దేవుని మాటలు మీకు చెప్పినప్పుడు మీరేం చేయాలా? ఆ మాటలకు విధేయత చూపాలి. దేవుడి ప్రతినిధిగా దేవుడు దేవుని యొక్క సంఘాన్ని నడుపుటకు, దేవుని సంఘానికి నాయకుడుగా ఉండుటకు దేవుని యొక్క దాసులను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆయన చిన్నవాడైనా సరే, పెద్దవాడైనా సరే, మనతో సమానము వయసులో ఉన్నా సరే, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి దేవుని యొక్క దాసులు, దేవుని సేవకులు, దేవుని ప్రతినిధి, దేవుని బదులుగా దేవుడు ఇక్కడ ఆయనను ఉంచినాడు. కాబట్టి ఆయన మాట వినాలి, ఆయనకు విధేయత మనము చూపాలి, ఆయనకు భయపడాలి, ఆయనకు భయపడాలి. మంచి చూడండి, పవిత్ర జీవితం కలిగి ప్రార్థనా పరుడై మిమ్మల్ని మంచిగా పోషిస్తున్నటువంటి దైవజనులకు మనం మాట వినాలా, భయపడాలి. కొన్ని పెద్ద సంఘాలు ఉంటాయి, సంవత్సరానికి ఒకసారి పాస్టర్లు మారిపోతూ ఉంటారు. అటువంటి సంఘములో అయ్యగారులకు ఎంతో భయపడతా ఉంటారు. అయ్యగారు మరియు విశ్వాసులు కలిసి ప్రార్థన అయిన తర్వాత బార్లో తాగుతూ ఉంటారు, బార్లో బ్రాండీలు తాగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా అయ్యగారికి భయపడతా ఉంటారు. కానీ మన చిన్న సంఘం అయినప్పటికీ మనం ఏం చేస్తాము? అయ్యగారు అని చెప్పేసి కేర్లెస్గా ఉంటాం, కేర్ చేయం. ఇది చాలా తప్పు. దేవుడు నియమించినటువంటి దేవుని యొక్క దాసులు, దేవునికి ప్రతినిధి, దేవునికి బదులుగా ఇక్కడ ఉన్నాడు. దేవుని మాటలు చెప్పడానికి ఉన్నాడు. ఆయన మాట వినాలా, ఆయనకు లోబడి ఉండాలి, ఆయనకు భయపడాలి. ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే ఆశీర్వాదం, ఆయన చెప్పినట్లుగా చేస్తే మనకు ఆశీర్వాదం అని చెప్పి చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క దాసులకు మనము మాట వినాలా, విధేయత చూపాలి, భయపడాలి, లోబడి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే 1 తిమోతి 1 అధ్యాయము 19-20 వచనం చూసినట్లయితే ఆయన చెడ్డవారిని శిక్షించుటకు దేవుడు ఆయనకు అధికారం ఇచ్చినాడు. సంఘంలో కొందరు మాట వినరు, వారిని శిక్షించుటకు దేవుడు ఆయనకు అధికారం ఇచ్చినాడు. కానీ దేవుని యొక్క దాసులు ఏం చేశారంట? సంఘస్థులందరూ తన బిడ్డలని చెప్పేసి ఒక్కరిని కూడా ఒక్క మాట కూడా అనరు, ఎప్పుడు కూడా శపించరు. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు టీ ఇవ్వకున్నా, కానికి ఇవ్వకున్నా మిమ్మల్ని ఆశీర్వదించి వస్తారు. ఎందుకు? నా బిడ్డలు అని చెప్పేసి ఆశీర్వదిస్తారు. వారు దుఃఖంతో సేవ చేస్తే మనకు ఆశీర్వాదం ఉండదు. కానీ ఆ మాట అయ్యగారికి బాగా తెలుసు కాబట్టి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏమీ ఇవ్వకున్నా చేయకున్నా ఆయన నా బిడ్డలు, నా సంఘస్థులు అని చెప్పేసి ఆశీర్వదిస్తాడు. ఆయన సంతోషంగా మీ దగ్గరికి వచ్చినప్పుడు దీవించి తిరిగి వస్తాడు. ఆయన సంతోషంగా సేవ చేస్తాడు. ఆయన సంతోషంగా సేవ చేస్తే మీకు దీవెన, దుఃఖంతో సేవ చేస్తే ఏందట? నష్టం. అయినప్పటికీ మీరు ఎలా చూసినా చూడకపోయినా నా బిడ్డలని చెప్పేసి, నా సంఘస్థులని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు? సంతోషంగా మీ దగ్గర వచ్చి సేవ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని దీవిస్తూ ఉంటారు. కాబట్టి మనము మన కొరకు ప్రార్థన చేస్తారు, మన కొరకు ప్రయాసపడతారు, మన కొరకు ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఎక్కడికంటే అక్కడ వస్తూ ఉంటాడు. కొంతమంది దశమ భాగం ఏం చేస్తారంటే సగము ఇక్కడ ఇస్తారు, సగము సతీష్ కుమార్కు, సగం దినాకర్కు, సగం ఎక్కడికో పంపుతూ ఉంటారు. చాలా తప్పు. మీరు దశమ భాగంలన్నీ కూడా దేవుని మందిరంలోనికి ఫస్ట్ తీసుకురావాలి, దేవుని మందిరానికి తీసుకురావాలి. ఆ తర్వాత మీకు ఇవ్వాలనుకుంటే సతీష్ కుమార్కు ఇంకా ఎక్కువ ఇవ్వండి, పర్వాలేదు, నేను అద్దంటలేను.
దినకర్ గారికి ఇవ్వండి, ఇంకా ఎక్కువ ఇవ్వండి, పర్వాలేదు. కానీ దశమ భాగం మాత్రము ఇక్కడనే ఇదే మందిరంలో మనం దేవుని సేవకునికి మనము ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు మీ కష్టాల్లో, మీ బాధల్లో, రోగంలో వచ్చి మీ ఇంటికి వస్తాడు, హాస్పిటల్కి వస్తాడు, మీతో ఎక్కడున్నా అక్కడికి వచ్చి ఏం చేస్తాడు, మీతో ఉంటాడు. అప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి మన దాసునికి ఫస్ట్ మనము మన సేవకుని, మన సంఘ సేవకునికి మనము మాట వినాలా, లోబడి ఉండాలా, భయపడాలి, ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయన ఒక గొప్ప వ్యక్తిగా మనం చూడాలి. అప్పుడే మనము ఆశీర్వదించబడతాం. అప్పుడే ఆయన సంతోషంగా మనల్ని దీవిస్తూ ఉంటాడు. కీర్తనలు 66, 13, 14 వచనం చదివినట్లయితే, కీర్తనలు 66, 13, 14 వచనం. దహన బలులను తీసుకొని చాలు. దశమ భాగములు, మొక్కుబళ్ళు, బియ్యపు కానుక, కృతజ్ఞత కానుక, ప్రథమ ఫలము, జీతములో ఫస్ట్ జీతము దేవుని మందిరానికి తీసుకొచ్చి మనం దేవునికి అర్పించాలి. మందిరములో మనం చేయవలసింది ఇది. మందిరంలో మనం చేయవలసింది ఇది. మనకు దేవుడు నెలంతా మంచి ఆరోగ్యం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంపాదనలో మొదటి దశమ భాగము దేవుని మందిరానికి తీసుకురావాలి. ఇంకా సేవ కొరకు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఇక్కడ కాదు ఎక్కడని ఇవ్వచ్చు. కానీ ఫస్ట్ దశమ భాగము మనం దేవుని మందిరానికి ఇవ్వాలి. ఫస్ట్ జీతము, ఉద్యోగం రాగానే ఫస్ట్ జీతము దేవుని మందిరంలో ఇవ్వాలి. ప్రథమ ఫలము, పంటల్లో ప్రథమ ఫలము, బీరకాయలు, బెండకాయలు, వంకాయలు, తోటలో ఏది వండినా ప్రథమ ఫలము దేవుని మందిరానికి తీసుకురావాలి. బియ్యపు కానుక ప్రతిరోజు వండుకున్నప్పుడు చారుడు తీస్తాం కదా మనము, అది దేవుని మందిరానికి తీసుకురావాలి. దేవుడిని బియ్యంని ఆశీర్వదిస్తాడు, దేవుడిని తోటను ఆశీర్వదిస్తాడు, దేవుడిని జీతాన్ని ఆశీర్వదిస్తాడు, దేవుడిని అన్నిటిని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. మొక్కుబళ్ళు చాలామంది మొక్కుకుంటారు, 2000 ప్రభా ఫలాని మేలు చేస్తే నీకు 2000 కానుకేస్తా. ఎవరు చూసిండ్రు? ఎవరు చూడలేరు కదా. మొక్కుకున్నది ఎవరు చూసిర్రు? ఎవరు చూడలేరు. 1000 రూపాయలు, 2000 మొక్కుకొని 1000 రూపాయలు ఇచ్చేవారు ఉన్నారు. చాలా తప్పు అది. దేవుని మందిరము దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుంటే దేవుని దగ్గర దొంగతనం చేసినట్లయితాం. దొంగలు దేవుని రాజ్యంలో వెళ్ళరు. ఇంత ప్రయాసపడి, ఇంత ఆదివారం వచ్చి, ఇంత పాటలు పాడి ఆరాధన చేసి, ఇంత దశమ భాగం ఇచ్చి దేవుని దగ్గర దొంగతనం చేస్తే ఏమి లాభము? ఏమి లాభం లేదు. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధి, దేవుని భాగము దేవునికి ఇవ్వాలి. అప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ ఆశీర్వాదానికి మార్గాలు. దేవుని మందిరానికి వచ్చట ద్వారా ఆశీర్వాదం, దేవుని దాసుల ద్వారా ఆశీర్వాదం, దేవునికి ఇచ్చుట ద్వారా ఆశీర్వాదం. 3 రకాల ఆశీర్వాదాలు మీరు ఇప్పుడు విన్నారు. మరి దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తారా? చెప్పండి, వస్తారా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తారా? చెప్పండి అమ్మ, గట్టిగా చెప్పండి, ప్రేమిస్తారా? దేవుని దాసునికి మాట విని విధేయత చూపి భయపడతారా? దేవునికి ఇష్ట విషయంలో జాగ్రత్త కలిగి నమ్మకంగా దేవునికి ఇస్తారా? అప్పుడు మీరు తప్పకుండా దీవించబడతారు. మిమ్మలను దీవెన రాకుండా ఎవ్వరు కూడా ఆటంకపరచలేరు. సైతాను కూడా ఆటంకపరచలేదు, ఏ మనుష్యుడు కూడా ఆటంకపరచలేడు. కాబట్టి ఇవన్నీ ఈరోజు చెప్పటకు దేవుడు కృప చూపినాడు. దేవుని మందిరం గురించి, దేవుని దాసన గురించి అయిపోయింది. ఇప్పుడు నీ గురించి, నా గురించి, ఎవరి గురించి, మనమేంటి చెప్పండి? మనము జగత్పునాది ఏ బడకముండే దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి దేవుని పిల్లలము. మనం ఎవరమ్మా? దేవుని పిల్లలం. మనము దేవుని పిల్లలం. ఒక పాట ఉండేది, చిన్న పిల్లల పాట. పరలోక ఏంటమ్మా? పరలోక దేవుని పిల్లలము మేము భారతీయులం. పరలోక దేవుని పిల్లలము మేము భారతీయులం. భారతదేశంలో పుట్టినాం, భారతదేశంలో పెరుగుతున్నాం, భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి భారతీయులం. ఏ దేశంలో ఉన్నా మనము ఇక్కడ ఆ దేశ ప్రజలే. కాబట్టి పరలోక దేవుని పిల్లలం మనం. దేవుడి ద్వారా ఏర్పరచుకున్నటువంటి జనాంగం మనం.
దేవుని బిడ్డలము. మనం మామూలు వ్యక్తులు కాము, దేవుని బిడ్డలము, దేవుని జనము, దేవుని వంశము, దేవుని రాజ్యంలో ఉండే ప్రజలము. దేవుడు మనకు తండ్రి, మనము ఆయనకు బిడ్డలము. మీకేది కావాలో అడగండి, మీ సంతోషము పరిపూర్ణమట్లు నేను నీకు అనుగ్రహించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అడుగుడు, నేను నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. దేవుడు మనకు తండ్రి. ఒక తండ్రిని అడిగినట్లుగా దేవుని మనం అడగాలి. ఒక తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎట్లుంటామో దేవుని దగ్గర అట్లా ఉండాలి. నేను ఒక్కొక్కసారి బాగా అలసిపోతా, అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి, ఈ సేవలో ఆ సేవలో లేదా పనిలో అన్నీ చేసి 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 రాత్రికి బాగా అలసిపోయి ప్రార్థన కూడా చేసుకోవద్దు అని అంతగా అలసిపోతాను. అలసిపోయినప్పుడే నేనేమంటాను, ప్రభువా, తండ్రి అయిన దేవా, దినమంతా నేను బాగా అలసిపోయాను, నేను నీ ఒడిలోనికి వస్తున్నాను, నాకు మంచి విశ్రాంతి నీయు ప్రభువా అని చెప్పేసి అంటాను. ప్రార్థన చేసుకొని పడుకుంటే పొద్దున మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మనము పరలోక రాజ్యము, జనము, వంశము, దేవుని పిల్లలం. మనము దేవుని ఆలయము. మనం ఏందట? దేవుని ఆలయం. వాక్యాలు చూపించడానికి సమయం లేదు. 1 కొరింథీ 3:17-18 మనము దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని మనం పాడు చేయకుండా పవిత్రంగా ఉంచుకోవాలి. అప్పుడే దేవుని దగ్గరికి చేర్తగలం. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుడిని చూడరు. పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారు. మనము మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే దేవుని చూస్తాం, పరలోక రాజ్యం వెళ్తాం. పరలోక రాజ్యము వెళ్ళకపోతే నరకమే. ఇక మన పని అయిపోయినట్లే. ఇంత భక్తి చేసే లాభం ఉండదు. ఎట్టి విధము చేత నేను వెనుకనే మరిచి ముందున్న వాటి పరలోక రాజ్యాన్ని పట్టుకోవడానికి పౌలు పరిగెత్తుతూ ఉన్నారు. పౌలు ఎంత భక్తుడంటే మనకు తెలుసు. కాబట్టి మనము పరలోక రాజ్యంలో దేవుని పిల్లలం. దేవుని మందిరం పవిత్రంగా ఉండాలి. దేవుని జనము, దేవుని ఆరాధించుటకు దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. దేవుడు ఆరాధించే ప్రజలం, దేవుని స్తుతించే ప్రజలం, దేవుని సువార్త చెప్పే ప్రజలం. అనుదినం ఒకరికి తప్పకుండా మనం దేవుని యొక్క సువార్త చెప్పాలి. ఒక అధ్యాయం తప్పకుండా దేవుని యొక్క బైబిల్ చదవాలి. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తప్పకుండా మనం ప్రార్థన చేసుకోవాలి. దానియేలులాగా ప్రార్థన చేయాలి. అయితే మనం చేర్చబడతాం దేవుని యొక్క రాజ్యం. కాబట్టి దివారాత్రము దేవుని యొక్క వాక్యము ధ్యానించువారు ధన్యులన్నారు దేవుడు కీర్తన గ్రంథంలో. మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలా. దానియేలులాగా ప్రార్థన, కీర్తన 1 చెప్పినట్లుగా ఉదయం రాత్రి దేవుని యొక్క వాక్యము ధ్యానించుకోవాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి మనం సువార్త చెప్పాలి. అనేకులను దేవుని మందిరానికి తీసుకురావాలి. ఇంతకుముందే చెప్పాను కదా, పుష్పిస్తాం. పుష్పాలు పురుగులను ఆకర్షిస్తాయి, మనుషులను ఆకర్షిస్తాయి. మనం కూడా మంచి గుణముల చేత, మంచి అలవాట్ల చేత, మంచి మేలు చేసే వ్యక్తుల్లాగుండి అనేకులను ఆకర్షించి దేవుని మందిరానికి వారికి తీసుకురావాలి. అందుకోసమే దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు. అందుకోసమే దేవుడు మనకు మన పాపాలు క్షమించినాడు. మంచి పనులు చేస్తారని మన కొరకు దేవుడు తన ప్రాణాన్ని పెట్టినాడు. మన కొరకు దేవుడు ప్రాణం పెట్టిన ఎందుకు? మంచి పనులు చేస్తారని. మనము మామూలు వ్యక్తులం కాము. దేవుని మందిరం పరిశుద్ధము, దేవుని ప్రజలం. మనతో దేవుడు ఉంటాడు. నేను నీలో ఉంటాను, నీతో ఉంటాను, విడవను, ఎడబాయని అంటున్నాడు దేవుడు. మనతో ఉండే దేవుడు మన దేవుడు. మనము ఎక్కడికి వెళ్ళినా మనం ఒంటరిగా కాదు, మనతో దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ దేవుడు ఉన్నటువంటి ఈ శరీరాన్ని మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పాప పనులకు తీసుకెళ్తున్నారా? కళ్ళు బట్టీలకు తీసుకెళ్తున్నారా? సినిమాలకు తీసుకెళ్తున్నారా? థియేటర్లకు తీసుకెళ్తున్నారా? అపవిత్రమైన ప్లేస్కు తీసుకెళ్తున్నారా? జాగ్రత్త. దేవుని మందిరమును ఎవరైనా పాడు చేస్తే, అంటే నీ శరీరాన్ని నీవు అపవిత్రపరచుకుంటే దేవుడు నిన్ను పాడు చేస్తానని దేవుని యొక్క వాక్యము 1 కొరింథీ 3:17-18 మనం చూడగలం. మనం వట్టి ప్రజలం కాదు, దేవుని బిడ్డలం.
దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి పిల్లలం. ఇప్పుడు వస్తువు ఉన్నది, ఏదైనా వస్తువు అనుకోండి, ఫోనే అనుకోండి. ఈ ఫోన్ ఉన్నది, ఈ ఫోన్ నేను కొనుక్కున్నాను. ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు దీన్ని వీడియోలు చూడడానికి వాడచ్చు, పాటలు వినడానికి వాడచ్చు, మాట్లాడుకోవడానికి వాడచ్చు, వీడియో కాల్ చేసుకోవడానికి వాడచ్చు. ఏ విషయం అనుకున్నా దాని గురించి నేను వాడుకోవచ్చు, నా ఇష్టం, ఇది నాది. మనందరినీ కూడా దేవుడు రక్తం ఇచ్చి కొన్నాడు. మనము మన సొత్తు కాదు. మన ఇష్టమైనట్టుగా జీవించడానికి వీలు లేదు. దేవుని మందిరానికి రావాలి, దేవుని సేవకుల ద్వారా, దేవుని మందిరం ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలా, దేవుని సేవకుడు మాట వినాలా, లోబడి ఉండాలి, భయపడాలి, ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలి. మనము దేవునికి ఇచ్చి మనం ఆశీర్వాదం పొందుకోవాలి. మనమేంటి, ఇందాక మనం చూసుకున్నాం, దేవుని మందిరం. దీన్ని పాడు చేయకుండా పవిత్రంగా ఉండి అనేకులకు సువార్త చేయాలా, దేవుని ఆరాధించాలా, స్తుతించాలా. మనము మన ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి వీలు లేదు. మనము దేవుని ద్వారా కొన్నటువంటి పిల్లలము. దేవుడి ఇష్ట ప్రకారంగా జీవించాలా, దేవుని ఇష్టం నెరవేర్చాలా. దేవుడు ఎట్లా చెప్తే అట్లా చేయాలా, దేవుడు ఎట్లా చెప్తే అట్లా చేయాలి. ఈరోజు దేవుడు ఏం మాట్లాడిండు, దేవుని మందిరాన్ని ప్రేమించమని, అట్లనే చేయాలి. దేవుని దాసులకు లోబడి విధేయత చూపి భయపడాలన్నాడు. ఇదే మాట ఈరోజు దేవుడు చెప్పినాడు. ఇదే మాట మనం చేయాలి. దేవుడికి ఇవ్వవలసినవన్నీ ఇవ్వమని దేవుడు మాట్లాడినాడు. ఈరోజు అవే మనం చెయ్యాలి. మనం అనేకులకు సువార్త చేయమని దేవుడు ఈరోజు మనకు చెప్పినాడు. అదే పని చేయాలి. అనేకులు దేవుని మందిరానికి తీసుకురావాలి. సంవత్సరానికి ప్రతి ఒక్కరిని దేవుని మందిరానికి తప్పకుండా తీసుకురావాలి. ఈరోజు మీరు ఒక టార్గెట్ పెట్టుకొని, మీ పక్కోళ్ళ గురించా, మీ బంధువుల గురించా, మీ రక్త సంబంధం గురించా, స్నేహితుల గురించా, ఎవరి గురించైనా మీరు దేవుని మందిరానికి తీసుకురావాలని మీరు అనుకున్నారో వారి గురించి ఫస్ట్ ప్రార్థన చేయండి. వారి గురించి మీరు ఫస్ట్ ప్రార్థన చేయండి. వాళ్ళకు మీ మంచి గుణాలను కనపరిచినాడు, మంచి అలవాట్లను వారికి చూపించండి, వారిని ప్రేమించండి, వారికి కష్టం వచ్చినప్పుడు ఆదుకోండి, దేవుని మందిరానికి తీసుకురండి. వారు తప్పకుండా రక్షణ పొందుకుంటారు. ఈ రోజుల్లో అనేక దుర్బోధలు వచ్చినాయి. ఏమి తిన్నా, ఏం తాగినా ఏం కాదు, ఈ శరీరం ఇక్కడ ఉంటుంది, ఆత్మ పరలోక రాజ్యం పోతుంది. దేవుడు అట్లా చెప్పలేడు బైబుల్లా. ఈ మందిరాన్ని పాడు చేస్తే, శరీరాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తానన్నాడు. అన్ని దుర్బోధలు మనం చిక్కుకోకూడదు. కానుకలు ఇయ్యద్దు, దశంభాగంలు ఇయ్యద్దు, మనం ఇస్తే పాస్టర్ బతుకుతున్నాడు. ఇటువంటి దుర్బోధలు వచ్చినాయి. దేవుని మాటలు అట్లా లేదు. యేసేమన్నాడు, శాస్త్రులు పరిసయ్యులు సోపులోను పుదీనాలను దశంభాగం ఇస్తారని చెప్పినప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా, అవి మానక ఇవి చేయవలసి ఉండను అని అన్నాడు. అంటే ఏవి మానద్దట, దశంభాగం ఇచ్చుట మానద్దు, విధవరాలను చూడాలి, దిక్కులేని పిల్లలను చూడాలి, దరిద్రులను ఆదరించాలి, బీద పిల్లలు చదివించాలి. ఇవన్నీ పనులు మనం చేయాలి. దశంభాగం ఇచ్చుడు మానద్దు, ఇవి చేయాలి అని దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి మనము ఏంటో మనం తెలుసుకున్నాం. మనం వట్టి మనుషులం కాము. అనేకులను దేవుని మందిరానికి తీసుకొచ్చే, రక్షణలోనికి నడిపించే బిడలం, దేవుని రాజ్యంలో ఉండే బిడలం, దేవుని స్తుతించే బిడలం, పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ, అవకాశం ఇచ్చినటువంటి దైవజనులైనటువంటి ప్యారెస్ గారికి, వారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు. నా పేరు సంజీవ్, నేను నా భార్య వచ్చాం. మేము దేవుని సేవకు వచ్చినాం. అవన్నీ కూడా ఇంకొకసారి వచ్చి మొదటి నుంచి ఆఖరి వరకు ఇప్పటి వరకు జరిగినటువంటి సాక్ష్యాన్ని, నా జీవితంలో సాక్ష్యాన్ని నేను మీకు తప్పకుండా చెప్తాను. కాబట్టి నేను మళ్ళొకసారి వచ్చి సాక్ష్యం చెప్తాను. ఈరోజు వాక్యం చెప్పడానికి దేవుడిచ్చిన కృపకే దేవునికి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.